మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేస్తుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ధన సమస్యలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు వినండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా కావేరీ నదీ తీరంలో ఉన్న సుందరపురం అనే ఒక చిన్న ఊరిలో సావిత్రి అనే ఒక యువతి ఉండేది. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ పెంచి పెద్ద చేసి ఆ ఊరిలో పేరు మోసిన ధనవంతుల కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాడు. సావిత్రికి అన్నీ ఉన్న అత్త రూపంలో కష్టం వచ్చి పడింది. ఆమె అత్త పేరు కమలాక్షి. పేరుకు తగ్గట్టు ఆమె కళ్ళు కమలాల్లా అందంగా ఉన్న ఆమె మనసు మాత్రం రాక్షసిలా క్రూరమైనది. తన కొడుకు రాముడు అమాయకుడు కావటంతో కమలాక్షిదే ఆ ఇంట్లో పెత్తనం అంతా. సావిత్రి ఎంత మంచిగా ఉన్నా, ఎంత సేవ చేసినా కమలాక్షి ఆమెను ఎప్పుడూ చిన్న చూపు చూస్తూ నానా మాటలు అంటూ కష్టపెట్టేది. సావిత్రికి ఆ ఇంట్లో ఓదార్పునిచ్చేది, ఆమెతో స్నేహంగా ఉండేది కేవలం ఒక వీధి కుక్క మాత్రమే. దానికి ఒంటి నిండా గాయాలు ఉంటే సావిత్రి జాలిపడి రోజు అన్నం పెట్టి దాని గాయాలకు మందు రాసి ప్రాణం కాపాడింది. ఆ కుక్క సావిత్రిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా తోక ఆడిస్తూ వెనకే వెళ్ళేది. కమలాక్షికి ఆ కుక్కను చూస్తే అసహ్యం. దాన్ని ఇంట్లోకి రానివ్వద్దని, దాని మొహం చూస్తేనే దరిద్రమని సావిత్రిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. అయినా సావిత్రి దొంగచాటుగా ఆ కుక్కకు అన్నం పెడుతూనే ఉండేది. అది పసిగట్టిన కమలాక్షి సావిత్రి తినే కంచంలోనే మట్టి వేసి, నీకు ఆ కుక్క మీదే ప్రేమ ఎక్కువైతే దాంతో పాటే ఉండు, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని కఠినంగా చెప్పేది. సావిత్రి మౌనంగా ఆ అవమానాన్ని భరిస్తూ కన్నీళ్లు దిగమింగుకునేది. ఇంతలో పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఊరిలోని ముత్తైదువులందరూ ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటూ ఉంటే సావిత్రికి కూడా అలా చేయాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ కమలాక్షి ఆమెను కాళ్ళు బయట పెట్టనిచ్చేది కాదు. నువ్వు పూజలు చేస్తే ఇల్లు బాగుపడిపోతుందా? ముందు ఇంటి పనులు చెయ్యి. నువ్వు అపశకునం లాంటి దానివి. నువ్వు పూజ చేస్తే ఉన్న లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది అని హేళన చేసేది. కమలాక్షి మాత్రం రోజు పట్టుచీరలు కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని నదికి వెళ్ళి ఆడంబరంగా పూజలు చేసి ఊరి వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకునేది. ఆమె చేసే పూజలో భక్తి కన్నా దర్పమే ఎక్కువగా కనిపించేది. సావిత్రి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని కనీసం తులసికోట దగ్గరైనా ఒక్క దీపం వెలిగించుకుందామని అనుకునేది. కానీ కమలాక్షి ఆ దీపం కూడా వెలిగించనిచ్చేది కాదు. ఇది చూసిన సావిత్రికి తోడుగా ఉన్న ఆ కుక్క ఆమె కాళ్ళ దగ్గర చేరి తన తలను ఆమె ఒడిలో పెట్టి ఓదారుస్తున్నట్టుగా చూసేది. అలా ఒక కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఎంతో పవిత్రమైనదని, లక్ష్మీదేవికి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు గారు చెప్పారు. ఊరిలోని ఆడవాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించుకుంటున్నారు. సావిత్రి కూడా ఆ రోజు ఎలాగైనా అమ్మవారికి పూజ చేయాలని మనసులో బలంగా అనుకుంది. కానీ ఆ విషయం తెలిసిన కమలాక్షికి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె మనసులో ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. సావిత్రిని పిలిచి, వసే, నీకు పూజలు చేయాలని మహా ఆశగా ఉంది కదూ, అయితే నేను చెప్పిన పని చెయ్యి, నీకు పుణ్యం వస్తుంది. మన నదికి అవతలి వైపు ఒక పాడుపడిన లక్ష్మీదేవి ఆలయం ఉంది కదా, ఆ ఆలయం వెనుక ఒకే ఒక్క అద్భుతమైన బంగారు తామర పువ్వు పూస్తుంది. అది కేవలం ఈ కార్తీక శుక్రవారం రాత్రి మాత్రమే వికసిస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి పెట్టి పూజ చేస్తే మన ఇల్లు బంగారంతో నిండిపోతుంది. నువ్వు నా మాట వింటే ఈ చీకటి పడేలోపు నది దాటి వెళ్ళి ఆ పువ్వు తీసుకురా, అప్పుడు నిన్ను పూజ చేసుకొనిస్తాను అని చెప్పింది. కమలాక్షికి తెలుసు ఆ నది కార్తీక మాసంలో ఉద్రిక్తంగా ప్రవహిస్తుందని. చీకటి పడుతున్న వేళ ఏ పడవవాడు నది దాటించడానికి ముందుకు రాడని. పైగా అవతలి ఒడ్డున ఉన్నది దట్టమైన అడవి, క్రూర మృగాలు తిరుగుతాయని అందరూ భయపడుతూ ఉంటారు. సావిత్రిని ఎలాగైనా ఆపదలోనికి నెట్టాలనే దుర్బుద్ధితోనే కమలాక్షి ఈ నాటకం ఆడింది. అత్తగారి మాట జవదాటలేని సావిత్రి అది అసాధ్యమైన పని అని తెలిసినా సరే అత్తయ్య అని
తల ఊపింది. కనీసం ఒక్క దీపం కూడా లేకుండా చిమ్మ చీకటిలో ఆమె ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె వెళ్తూ ఉంటే ఆ కుక్క కూడా ఆమె వెనకే బయలుదేరింది. కమలాక్షి ఆ కుక్కను కర్రతో కొట్టబోతే అది తప్పించుకుని సావిత్రి వెనకే పరిగెత్తింది. సావిత్రి నది ఒడ్డుకు చేరుకునేసరికి చల్లని గాలి వీస్తోంది. నదిలోని అలలు భయంకరంగా శబ్దం చేస్తున్నాయి. అక్కడున్న పడవ వాళ్లను బ్రతిమిలాడిన అమ్మో, ఈ సమయంలో నది దాటటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. మేం రాలేము తల్లి అని ఎవరూ ముందుకు రాలేదు. సావిత్రికి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఒక చెట్టు కింద కూర్చుని తన అదృష్టాన్ని నిందించుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి ఆ కుక్క కూడా బాధగా మూలిగింది. ఎంతలో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనే ఒక కంచు కంఠం వినిపించింది. సావిత్రి తల ఎత్తి చూసేసరికి తన ఎదురుగా ఒక ముసలి ముత్తైదువ నిలబడి ఉంది. ఆమె ముఖం వయస్సు మీద పడి ముడతలు పడిన కళ్ళల్లో ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతోంది. చేతిలో ఒక చిన్న ప్రమిదలో దీపం వెలుగుతుంది. ఆమెను చూడగానే సావిత్రికి తెలియని ధైర్యం వచ్చింది. లేచి నిలబడి నమస్కారం చేసి తన అత్త పెట్టిన కష్టం గురించి, తాను ఎందుకు నది దాటాలనుకుంటుందో అంతా చెప్పింది. అంతా విన్న ఆ ముసలావిడ చిరునవ్వుతో, పిచ్చి తల్లి, బంగారు తామర పువ్వు కోసం అంత దూరం వెళ్ళాలా? నిజమైన భక్తి మనసులో ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. అయినా నీ పట్టుదల నాకు నచ్చింది. నీ భక్తిని పరీక్షించడానికి ఆ దేవుడే ఈ కష్టాన్ని ఇచ్చాడేమో. నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. అదుగో అక్కడ ఒక పాత పడవ ఉంది చూడు, అది నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తుంది అని చెప్పింది. సావిత్రి అటువైపు చూసింది. నిజంగానే అక్కడ ఎవరూ వాడని ఒక పాత పడవ శిథిలావస్థలో ఉంది. దాన్ని చూసి అవ్వ, ఆ పడవతో నది దాటడం సాధ్యమేనా అని అనుమానంగా అడిగింది. నమ్మకమే జీవితమమ్మా. ఈ దీపాన్ని పడవలో పెట్టు, ఇది ఆరిపోకుండా చూసుకో, అదే నిన్ను దరికి చేరుస్తుంది అని చెప్పి ఆ ముసలావిడ తన చేతిలోని దీపాన్ని సావిత్రికి ఇచ్చింది. సావిత్రి ఆ ముసలావిడ మాటల్లోని శక్తికి తలవంచి ఆ దీపాన్ని తీసుకుని పడవ ఎక్కింది. ఆమె ఎక్కగానే ఆ కుక్క కూడా పడవలోనికి గెంతింది. ఆశ్చర్యంగా పడవ దానంతటా అదే కదిలి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో అలలను చీల్చుకుంటూ ముందుకు సాగింది. ఆ చిన్న దీపం నుండి వచ్చిన వెలుగు వారికి దారి చూపిస్తున్నట్టుగా ప్రకాశవంతంగా ఉంది. సావిత్రికి అర్థమైంది, తనకు సహాయం చేసింది సామాన్యమైన ముసలావిడ కాదని, ఎవరో దేవతామూర్తి అని. భక్తితో ఆమె కళ్ళు మూసుకొని ఆ దీపానికి నమస్కరించింది. కొంతసేపటికి పడవ అవతలి ఒడ్డుకు చేరింది. అక్కడంతా చిమ్మ చీకటిగా భయంకరంగా ఉంది. సావిత్రి పడవ దిగి ఆ పాడుబడిన ఆలయం వైపు నడిచింది. ఆ కుక్క ఆమె ముందు నడుస్తూ దారి చూపుతున్నట్లుగా ఉంది. ఆలయం శిథిలావస్థలో ఉన్న లోపల ఏదో తెలియని ప్రశాంతత ఉంది. సావిత్రి ఆ ఆలయం వెనుకకు వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎలాంటి బంగారు తామర పువ్వు కనిపించలేదు. నిరాశతో ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. అప్పుడు అశరీరవాణిలా, సావిత్రి ఇటురా అని ఆ ముసలావిడ గొంతు వినిపించింది. సావిత్రి అటువైపు చూడగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆ ముసలావిడ నిలబడి ఉంది. ఆమె ఇప్పుడు మరింత తేజోవంతంగా కనిపిస్తోంది. అమ్మా, నువ్వు వెతుకుతున్న సంపద పువ్వు రూపంలో లేదు, భూమి లోపల ఉంది. ఈ చెట్టు కింద తవ్వు, నీకు దొరుకుతుంది అని చెప్పింది. సావిత్రికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ మాటలను నమ్మి తన చేతితోనే ఆ మట్టిని తవ్వటం ప్రారంభించింది. ఆ కుక్క కూడా తన ముందు కాళ్ళతో మట్టిని గీకి ఆమెకు సహాయం చేసింది. కాసేపటికి వాళ్ళ చేతులకు ఒక గట్టి చెక్క పెట్టె తగిలింది. కష్టపడి దాన్ని బయటకు తీశారు. సావిత్రి ఆతృతగా ఆ పెట్టెను తెరిచి చూసింది. దాని నిండా బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాల హారాలు మెరుస్తూ ఉన్నాయి. ఆ కాంతికి ఆమె కళ్ళు మూసుకుపోయాయి. ఆమె ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆమె ఆ ముసలావిడ వైపు తిరిగేసరికి ఆ అవ్వ రూపం మాయమై ఆ స్థానంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి చతుర్భుజాలతో పద్మం మీద నిలబడి దర్శనమిచ్చింది. ఆమె దివ్యమైన రూపం చూసి సావిత్రి ఆనందబాష్పాలతో అమ్మవారి పాదాల మీద పడింది. లక్ష్మీదేవి ఆమెను లేపి, సావిత్రి, నీ నిష్కల్మషమైన భక్తికి, నోరులేని జీవిపై నువ్వు చూపిన కరుణకు, నీ సహనానికి నేను మెచ్చాను. నీ అత్త నిన్ను కష్టపెట్టినా ఆమెను ఒక్క మాట కూడా అనకుండా భరించావు. అందుకే నీకు ఈ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాను. నిజమైన కార్తీక శుక్రవారం పూజ అంటే ఆడంబరాలు కాదు, నిర్మలమైన మనసుతో చేసే సేవ. ఈ నిధిని తీసుకుని వెళ్ళి మీ కష్టాలు తీర్చుకో. నీ మంచితనమే నిన్ను కాపాడింది అని ఆశీర్వదించింది. ఆ కుక్క కూడా అమ్మవారి ముందు తల వంచి నమస్కరించినట్లుగా నిలబడింది. అమ్మవారు
మాయమయ్యారు. సావిత్రి ఆ నిధి పెట్టెను తీసుకుని పడవ ఎక్కింది. ఆ పడవ మళ్ళీ దానంతటా అదే తిరుగు ప్రయాణమైంది. ఆమె తిరిగి ఊరి చేరేసరికి తెల్లవారుజాము కావస్తుంది. అప్పటికే కమలాక్షి ఊరంతా ప్రచారం చేసింది తన కోడలు పనిచేయలేక ఎవరితోనూ లేచిపోయిందని, లేదా నదిలో పడి చనిపోయిందని. ఊరి వాళ్ళందరూ సావిత్రి ఇంటి ముందు చేరారు. ఎంతలో సావిత్రి ఆ నిధి పెట్టెతో కుక్కతో పాటు ఇంటికి రావటం చూసి అందరూ నివ్వెరపోయారు. కమలాక్షి ఆ నిధి పెట్టెను చూడగానే కళ్ళు పెద్దవి చేసి, ఇదెక్కడిది, ఎక్కడ దొంగతనం చేశావు అని గట్టిగా అరిచింది. సావిత్రి ప్రశాంతంగా, అత్తయ్య, ఇది దొంగతనం చేసింది కాదు, మీరు చెప్పినట్టుగానే నది దాటి వెళ్ళి అమ్మవారి దయతో పొందిన ప్రసాదం అని జరిగిందంతా కూడా చెప్పింది. కానీ దురాశతో కమలాక్షి కళ్ళు మూసుకుపోయాయి. ఆమె సావిత్రి మాటలు నమ్మలేదు. ఆ నిధిని ఎలాగైనా తను కూడా సంపాదించాలని అనుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే కమలాక్షి ఎవరికీ చెప్పకుండా నది ఒడ్డుకు వెళ్ళింది. ఒక పడవవాడిని బెదిరించి బలవంతంగా నది దాటింది. సావిత్రి చెప్పినట్టుగానే ఆ ఆలయం వెనుక ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళి ఆశగా తవ్వటం మొదలుపెట్టింది. ఎంత తవ్వినా ఆమెకు మట్టి, రాళ్ళు తప్ప ఏమీ దొరకలేదు. పైగా ఆ గుంతలో నుంచి పాములు బయటకు వచ్చాయి. భయంతో కమలాక్షి వెనక్కి పరిగెత్తి పడవ ఎక్కి తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై పెద్ద గాలివాన మొదలైంది. నది పొంగి ఆమె ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. కమలాక్షి నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఒడ్డున ఉన్న జాలర్లు చూసి ఆమెను కాపాడారు. ప్రాణాలతో బయటపడిన ఆమె అహంకారం, గర్వం అన్నీ ఆ నదిలో కొట్టుకుపోయాయి. ఇంటికి చేరిన కమలాక్షి మంచం పట్టింది. అప్పుడు ఆమెకు జ్ఞానోదయమైంది. సావిత్రి భక్తి ఎంత గొప్పదో, తన దుర్బుద్ధి ఎంత నీచమైనదో ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆమె సావిత్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, నీ మంచితనాన్ని నేను గుర్తించలేకపోయాను, నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం అని ఏడ్చింది. మంచి మనసున్న సావిత్రి తన అత్తను క్షమించి సేవలు చేసి ఆమె ఆరోగ్యాన్ని కుదుటపరిచింది. ఆ తర్వాత సావిత్రి ఆ నిధిని తన కోసం కాకుండా ఊరి ప్రజల కోసం ఉపయోగించింది. నదికి స్నానఘట్టాలు కట్టించింది, పేదలకు ఇల్లు కట్టించింది, ఆవులు, కుక్కల వంటి జీవాల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించింది. ఆమె దయ, కరుణ ఊరంతా వ్యాపించాయి. ప్రతి కార్తీక శుక్రవారం సావిత్రి లక్ష్మీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అసలైన పూజ అంటే తోటివారికి, జీవులకు సేవ చేయటమేనని అందరికీ చాటి చెప్పింది. ఆమెకు తోడుగా ఉన్న ఆ కుక్క సాక్షాత్తు భైరవ స్వరూపంగా, దైవానుగ్రహానికి ప్రతీకగా ఆమెతోనే ఉండిపోయింది. అలాగే కార్తీక శుక్రవారం రోజు వైభవలక్ష్మీ వ్రత కథను వింటే చాలు, సకల సంపదలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలతో అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి
ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పున కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. స్త్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను
అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకుని తలంటి పోసుకుని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీ దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను, దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి.
పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పువ్వుల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటము ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని, ఓ ప్రభు, నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి, దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది. అప్పుడు శ్రీహరి, దేవి, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నిస్సంకోచంగా అడుగు అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనుక ఉన్న రహస్యమేమిటి అని అడిగింది లక్ష్మీమాత. అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. దేవి, ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను. అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది, లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పటం ప్రారంభిస్తానంటాడు శ్రీహరి. ప్రభు, నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది.
ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు. తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవటంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు. మరికొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు. ఆ రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట. మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి. మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. స్వామి, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను. కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. నాకు ఆనందం దొరకటం లేదు. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు. నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు. మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం. నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధు మహారాజు, సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను, విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది. ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధువు. అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని, రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది.
అప్పుడు అతని శక్తి మొత్తం నాశనమవుతుంది నాయన. ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు. దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు. అలాంటి నెగిటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు. 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం. ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధు మహారాజు మరొక కథ చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు. గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయటం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నిటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరిగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు, కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను సాధు మహారాజు దగ్గరకు వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజు ఇలా చెప్పాడు. అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు. మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది. అతని ఆలోచన సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యని ఏర్పరచుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు. అతని పంట బాగా పండటం ప్రారంభమయ్యింది. గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించటం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు. దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని సోమరివాడు,
విఫలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించటం ప్రారంభించారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది. ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూద్దాం. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైందని, చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పబడింది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి. ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇలా చేయటం వల్ల రోజు బాగా ప్రారంభమవుతుంది. రెండవది, ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు. అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది. ఫ్రెండ్స్, ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది. ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది. తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది. రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడటం మంచిది కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. నీడను చూడటం వల్ల ఒక వ్యక్తిలో ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది. రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరిగా, జంతువుల యొక్క ఫోటో. మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు. ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది. విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేస్తుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ధన సమస్యలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.